ఆధ్వర్యంలో తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రజలపై మోపిన పెనుభారమును తగ్గించాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనకు ముందుగా దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నిరసన చేపట్టి అక్టోబర్ నెలలో 6,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు, మొత్తంగా 15,000 కోట్ల రూపాయలు భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మోపిందన్నారు. చివరికి ఎస్సీ కాలనీలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పంపిణీ చేసిన వైసీపీ పథకాన్ని రద్దు చేయడాన్ని కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యతిరేకించారు. ఎల్లరూ కూడా దేశ ప్రజలు గుర్తుపెట్టుకుంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని ఏడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని అందించాలని చెప్పి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. మీ అందరూ తెలుసు, ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పి, ఎన్ని హామీలు ఇచ్చి, ఏ రకంగా ఓట్లు వేయించుకొని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక ప్రచార సభల్లో మాకు అధికారాన్ని ఇస్తే మేము కరెంటు ఛార్జీలు పెంచినటువంటి బాధ్యత మేము తీసుకుంటాం, ఎప్పుడు కూడా ప్రజల మీద భారం పడేటువంటి బాధ్యతకి మేము వ్యతిరేకిస్తాం అనేటువంటి మాటలు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రోజు ప్రజల మీద వేయడం అనేటువంటిది, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు ప్రపంచం గర్వించదగినటువంటి మహానీయుడు, మాజీ ప్రధానమంత్రి, సంస్కరణ కర్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరణాన్ని చాలా తీవ్రమైనటువంటి సంతాపం తెలియజేస్తూ దేశ ప్రజలందరూ, అదే కాకుండా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 10% డిజిన్వెస్ట్మెంట్ చేస్తామనంటే అప్పుడు ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరినీ తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన తక్షణం ఆయన పిఆర్ పిలిపించి ఈ 10% డిజిన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఏజెండా నుంచి తొలగించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఆ రోజుని ఆ యొక్క ఫోటోలన్నీ కూడా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అందరూ కూడా అందరి ఇళ్లలో పెట్టుకున్నారు. అటువంటి మహానీయుడు వెంటనే డెసిషన్ తీసుకునేవాడు. ఈ రోజున మనం 500 రోజులు 600 రోజుల రూపాయలు మనం సుమారు మనం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే ప్రధానమంత్రికి మనం రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఇప్పుడు. అటువంటి నాయకుడు కోల్పోవటం మనం చాలా దురదృష్టంగా భావిస్తున్నాం.